తెలకపల్లి రవి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే రవి గారు. సో ప్రజెంట్ ట్రెండ్ చూస్తున్నారు తెలంగాణలో. సో నేటి వరకు తెలంగాణలో కేసీఆర్ పాప చాలా బాగా కనిపించినట్లుగా అనిపించింది. సో రీసెంట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఎల్బీ స్టేడియంలో. ఆ మీటింగ్కి జనం రాకపోవడాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? అంటే ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఊపు ఉత్సాహాలు ఉధృతి అదంతా చూస్తున్నప్పుడు కేసీఆర్ సభ రద్దు చేసుకొని వస్తే పరిస్థితి వస్తుందని రెండు విషయాలు. ఎప్పుడు కూడా వక్త ఆసానీ హైతో హర్ చీజ్ బదల్తా అని కాలం ఎప్పుడు ఒకటే విధంగా ఉండదనేది ఒకటి. రెండవది అంతర్గతంగా ఒక లొసుగులు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాని నిర్వహణ అనండి, వాళ్ళు రాజుగారి గంగాళంలో అందరూ పాలు పోషించే తరహా అయిందా తెలీదు. ఏదైనా కానీ టీఆర్ఎస్కి ఇది ఒక తప్పకుండా గుణపాఠమే. అంటే ఎప్పుడు ఏకపక్షంగా ఉండదు కథ అనే ఒక విషయం తెలుస్తుంది. కేసీఆర్ ప్రభ తగ్గిందని చెప్పుకోవడానికి నేను జీవన్ రెడ్డి గెలుపుకోవచ్చు, లేకపోతే ఎమ్మెల్సీల ఎన్నికల్లో కేసీఆర్కి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకు అంటే ఈ కొద్ది కాలంలోనే జనాల నుంచి అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అంటే నేను ఒక్కదాంతోనే మనం కేసీఆర్ ప్రభ తగ్గిందని మనం నిర్ధారణ చేయలేము. అంటే ఆయన మీద ఉన్న సానుకూలత సుహృద్భావం ఒకటి అంత అఖండ విజయం చేకూరిస్తే ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి 3 ఏళ్ళు తీసుకోవడం అనేది స్వయంకృత అపరాధం. ఎందుకు చేశారు ఎలాంటి వివరణ ఏం లేదు. ఇప్పటికి కూడా ఇంకా కొద్దిగా ఒకటి అలా ఉన్నాయి. ఇప్పటికి కూడా అత్యధిక శాఖలు ముఖ్యమంత్రి దగ్గర, లేదా ఒకరికి 3 శాఖలు ఉన్నవాళ్ళు ఇలా ఉన్నారు. సో ఇప్పటికి కూడా మంత్రివర్గ ఏర్పాటు పరిపూర్ణం కాదు. రెండవది, మీకు మొత్తం ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఇచ్చినా కానీ పక్కడు దానికోసం మీరు ఏదో విచారించినట్టుగా అంత ఘన విజయం మీకు చేకూరిస్తే మీరు ఇంకా ఫిరాయింపులను ప్రోత్సహించేసి ఇతర పార్టీలను మీళ్ళు బాగుండాలనుకోవడం వేరు. పక్కిళ్ళు ఖాళీ అయిపోవాలి, సిఎల్పి బోర్డు తీసేయాలి, ఈ కోరికలు, దీనికి ఏమి రాజకీయ హేతుబద్ధత ఏముంది? మేం కాదు వాళ్ళే వస్తున్నారు అనొచ్చు. కానీ దశల వారీగా వాళ్ళని ముందు కలవటము ఇవన్నీ మంతనాలు మనం చూస్తున్నాం కదా. కాబట్టి తర్కమే లేదు అసలు. ఇంకా గతసారి అంటే నాకు అత్యవసర మెజారిటీ ఉంది, నాకు ఓవైసీ చెప్పాడు పడగొడతారని, అందుకని నేను చేర్చుకోవాల్సి వచ్చిందని ఒక వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఏముంది, మీరు ముందస్తుగా వెళ్ళారు, బ్రహ్మాండమైన స్థానాలు మీకు వచ్చాయి. కాబట్టి ఇది కూడా తనకు తాను తెచ్చుకున్నటువంటి, అంటే ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే ఫిరాయింపులు గుర్తొస్తుంది. మీరు అన్నది శాసన మండలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అధికార పక్షం కాకుండా ప్రతిపక్షం, వామపక్షాలు, ప్రజా సంఘాల వాళ్ళు గెలవడం ఒక పెద్ద శృంగభంగం. జీవన్ రెడ్డి రాజకీయ నాయకుడు కూడా గెలవడం అనేది శృంగభంగమే. మనం వాస్తవం చెప్పాలంటే జీవన్ రెడ్డిని దెబ్బతీయడానికి కవిత దాదాపు తనే అభ్యర్థిలాగా అక్కడ ఇంటింటి సంగతి తనే అభ్యర్థి అన్నంత స్థితి తెచ్చారు. అటువంటి చోట ఆయన మళ్ళీ ఇంకో మార్గంలోకి వచ్చారు. అంటే రాజకీయాల్లో ఎదుటి వాళ్ళ ఉనికిని గుర్తించటము, గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన అంశం. సిఎల్పిని అంతా విలీనం చేసుకొని కాంగ్రెస్ లేదని మీరు చెప్తే, మీతో పార్లమెంట్ ఎన్నికల్లో 2 సార్లు తలపడినటువంటి ఒక కాంగ్రెస్ మాజీ మంత్రి మళ్ళీ శాసనమండలిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ప్రతిపక్షం సజీవంగా శక్తివంతంగా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండబోదు రాబోయే రోజుల్లో. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షమే లేకుండా చేస్తాం అనే ఒక సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనం? అంటే రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే కనిపించకుండా ఉండడాన్ని. ఇప్పుడు ఉత్తరం ఉన్నప్పుడు దక్షిణం ఉంటుంది, తూర్పు ఉన్నప్పుడు పడమర తప్పనిసరిగా ఉంటుంది, వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది, ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షానికి ఎన్ని స్థానాలు ఉన్నాయి, ప్రతిపక్ష పోరాట పటిమ ఎలా ఉంది, ఈ విషయాల్లో అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి లేకుండా అసలు రాజకీయం ఏముంది ఇంకా? కాబట్టి ఇంకా ఆ పరిస్థితి మన దేశంలో రాలేదు. రాజీవ్ గాంధీకి 400 స్థానాలు వచ్చి బీజేపీ 2 సీట్లకు పడిపోయిన రోజున కూడా బోఫోర్స్ కుంభకోణం లాంటిది ఈ దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి మనం చూసాం. ఎన్టీ రామారావు గారికి అఖండ విజయం వచ్చేసి 26 సీట్లకు కాంగ్రెస్ పడిపోయిన రోజున కూడా సొంత పార్టీలోనే ప్రత్యర్థులు వచ్చి ఆయన పదవీచ్యుతులైన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఇదంతా చరిత్ర. కాబట్టి నేను చెప్తుంది వాస్తవం నుంచి చరిత్ర కదా. నిన్నటి రాజకీయమే నేటి చరిత్ర అంటూ ఉంటారు. సో వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, బంగారు భవిష్యత్తు కోసం, బంగారు తెలంగాణ భవిష్యత్తు కోసం మేమంతా అభివృద్ధి పేరుతో పార్టీ మారుతున్నాం తప్ప మాకు మరో ఎజెండా లేదని చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యేలంతా. పార్టీ మారే ఎమ్మెల్యేలంతా అంటే అధికార పక్షంలో ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనేది ముందు ఒక అప్రజాస్వామికమైన ఆలోచన. అధికార పక్షం, ప్రతిపక్షం ఏ పక్షంలో లేము మనము. ఉదాహరణకు దాని అర్థం ఇంకా మనం భవిష్యత్తు కోసం పనిచేయట్లేదన్నా. వీళ్ళ దగ్గర బంగారం కావాల్సినంత ఉంది కదా, వీళ్ళు ఇప్పుడు మళ్ళీ బంగారు భవిష్యత్తు కోసం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే మేము వెళ్ళిన వాళ్ళని కూడా చూడండి, వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ రకరకాల బంధువులు, సుతులు అని వీళ్ళందరికీ కూడా రకరకాల అవగాహనలు చేసుకొని వెళ్తున్నారు. చాలా హాస్యాస్పదం. అంటే కాంగ్రెస్ కూడా
తనను తాను కాపాడుకోవడంలో, ఒక ఘోరమైన ఓటమి నుంచి కోలుకోవడంలో కొంత దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. ఇక తెలుగుదేశం అంటారా, అసలు అది పూర్తి ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు గారి నివాసం ఇక్కడే ఉంటుంది, హెరిటేజ్ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంటుంది, కానీ తెలుగుదేశం పార్టీ మటుకు పోటీ చేయదు. ఈ ఎన్నిక నాకు కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూర్చొని చెప్తారు, హైదరాబాద్లో మటుకు పోటీ చేయదు. సో అంటే కేసీఆర్ చెప్తున్నారు వాటికి, చంద్రబాబుకి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నారు, దానికి జగన్కి నేను సపోర్ట్ చేస్తానట్లుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మిగిలిన వాళ్ళంతా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ జగన్కి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు జగన్కి 1000 కోట్ల ఫండ్ కేసీఆర్ నుంచి వస్తుంది, అట్నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ఇది అని ఇటు కూడా చంద్రబాబు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? రాజకీయాల్లో ఈ ఆరోపణలు చాలా విచిత్రంగా విని అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు అన్నారు కదా, జగన్ గిఫ్ట్, జగన్ ఇచ్చాడు వీళ్ళకు, అక్కడి నుంచి నిధులు వచ్చాయి, అందుకని ఆయన పోటీ కూడా చేయలేదు ఇక్కడ ఉదాహరణకు. అందువల్ల అప్పుడు అలా అన్నారు, ఇప్పుడేమో వీళ్ళు ఇచ్చారంటున్నారు. ఎవరైనా ఎవరికైనా ఇవ్వగలరు, ఎందుకంటే నేను అన్నట్టుగా వీళ్ళందరి దగ్గర నిధులు పుష్కలంగా ఉన్నాయి, ఇచ్చేటటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. కానీ కేసీఆర్ నిజంగా గిఫ్ట్ జగన్కి ఇచ్చారా, చంద్రబాబుకి ఇచ్చారా? గిఫ్ట్ ఇచ్చారా లేదా, కానీ లిఫ్ట్ మాత్రం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఈ వాదన తీసుకురావడానికి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు మీద, లోపాల మీద, ఆరోపణల మీద, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం మీద జరగాల్సిన చర్చ మరొకసారి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ, కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అని అనడానికి ఒక అవకాశం మటుకు దాని ద్వారా ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారా అంటే అది లేదు. ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ వేలు పెట్టాం, ఏ కేటీఆర్ గారు అయితే మేము వేలు పెడతామన్నారు, నేనన్నా వెల్కమ్ అన్నా. చంద్రబాబు నాయుడు ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు, ఎవరైతే బలమైన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఇక్కడ వాళ్ళందరికీ తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, వాళ్ళంతా బలమైన నేతలు ఆంధ్రాలో, సో వాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, మా పార్టీ నుంచి బయటికి తీసుకుని వైసీపీలో చేరమంటూ కూడా ఒత్తిళ్లు చేస్తున్నాడు, దీనంతరికీ కారణం కేసీఆర్ అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. దిస్ అగైన్ ఇది అంటే చంద్రబాబు నాయుడు ఇది కుట్ర అన్నారు. కుట్ర ఏముంది, కేటీఆర్ వెళ్ళి కలవడం అనేది బహిరంగంగా ప్రత్యక్ష ప్రచారాల్లో జరిగింది, జగన్మోహన్ రెడ్డిని కలవటము, కాబట్టి కుట్ర ఏం లేదు. ఇక రెండవది, తెలుగుదేశం నాయకులు చేతులు ఎత్తేస్తే, ఇందాక నేను కాంగ్రెస్కు చెప్పిందే ఇక్కడ తెలుగుదేశానికి కూడా వర్తిస్తుంది. నామా నాగేశ్వరరావు గారు వెళ్ళి పొద్దున్నే అభ్యర్థి అయితే అది స్వయంకృతాపరాధం. తెలుగుదేశం తన నాయకులను తను నిలబెట్టుకోలేకపోతే ఇంతవరకు ఒక్క సీట్ రాలేదండి కమ్యూనిస్టులకు, వాళ్ళెవరూ వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ మీద కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో గతంలో ప్యాకేజ్ తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు అన్నారు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సో 2014 తర్వాత జరిగినటువంటి, రీసెంట్గా జరిగిన 1 year బ్యాక్ జరిగినటువంటి మంగళగిరిలో పవన్ సభకి సంబంధించి ఒక ఘాటైన విమర్శలు ప్రస్తుత అధికార పార్టీ మీద, అలాగే లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఘాటైన విమర్శలు చేస్తే అప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మేము అమ్ముడుపోయాడు అనుకున్నాం, కానీ అమ్ముడుపోలేదని. సో అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు అండ్ టీం మాట్లాడుతూ కూడా వీళ్ళు వైసీపీతో కలిసిపోతున్నారు అన్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా జగన్ పవన్ కొంతకాలం ఏమో వైసీపీ టీడీపీతో పవన్ కలిసిపోయాడని చెప్పింది, కొంతకాలం టీడీపీ వైసీపీతో కలిసిపోతున్నాడు పవన్ అని చెప్పింది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కానీ చంద్రబాబు దానికి పవన్ కళ్యాణ్ దానికి ఒక తేడా ఉంది. నేను ఉద్యమాన్ని గౌరవిస్తున్నాను అంటే సింపతి కాకపోయినా ఎంపతి నాకు వాళ్ళ మీద ఉంది, రాజకీయ నాయకులు మాట్లాడేదాన్ని నేను ఖండిస్తున్నాను అన్న వైఖరి పవన్ తీసుకున్నాడు. రెండవది, ఈ వరుసగా ఇక్కడ మీడియా గోష్ఠులు పెట్టినటువంటి సినీ ప్రముఖులందరూ దాడి చేసింది ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ మీద వరుస పెడితే చంద్రబాబు మీద కంటే పవన్ కళ్యాణ్ మీద చేశారు. చేసిన వాళ్ళు ముగింపు చరణమేమో జగన్ గెలుస్తాడనే దాంతో ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగింది. పవన్ కళ్యాణ్ అసలు కులాల రాష్ట్రాల మధ్య సమస్య మనం వద్దంటుంటే ఈ చేసిన వాళ్ళు కులాల వారీగా ఒక్కొక్కరు ఒక కులాన్ని గురించి ఎక్కువగా, ప్రతి వాళ్ళు కూడా కులం మాట్లాడని వాళ్ళు లేరు, ఆ 3-4 సినిమా ప్రముఖులు మాట్లాడిన దాంట్లో. సో ఇదంతా ఒక క్రమ పద్ధతిలో పథకం ప్రకారం జరిగిందనలో సందేహం లేదు. జగన్ పవన్ ఎలా చూస్తున్నాడు, ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఉంది. ఒక 1-2 నెలల కిందట కొంతమంది రాజకీయ వర్గాలతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఒక చర్చ బయలుదేరింది. చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నది పాత పాట, 2014లో అది నడిచింది. అది నడిచినప్పుడు పవన్ కూడా చంద్రబాబును బలపరిచారు. చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ తప్పులు జగన్ చెప్తాడు, జగన్ మీద ఉన్న కేసులు నేపథ్యం చంద్రబాబు చెప్తాడు. వీళ్ళిద్దరి విషయంలో ప్రజలకు స్పష్టత ఉంది. కానీ పవన్ అనే కొత్త క్యారెక్టర్, పవర్ స్టార్, జనసేనాని బయలుదేరిన తర్వాత జగన్ వర్సెస్ పవన్ అనేది వస్తే ఏమవుతుందని, చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఒకడే కాదు పవన్ కూడా అన్నప్పుడు అది అనివార్యంగా జగన్ వర్సెస్ పవన్గా మారింది. ఈ సినేరియోకు వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా లేదు.
వాళ్ళు చాలా కాలం పాటు పవన్ ఉపేక్షించి నిర్లక్ష్యం అసలు మనం పట్టించుకోని అవసరం లేదు. పవన్ లీడరే కాదు, పవన్ క్యాడర్ లేదు, అది ఒక పార్టీ కాదు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్. కాదన్నట్టు. సో టీడీపీ కూడా ఇదే వైఖరితో ఉంది గతంలో. నిజంగా అలాగే ఉన్నారు కదా ఇప్పుడు. కానీ ఎవరు వెళ్ళారండి ఇప్పుడు? ఉండవల్లి, నేను అమరావతి మీద పుస్తకం రాశాను, తొందరలో ఇప్పుడు విడుదలవుతుంది. ఉండవల్లి, పెనుమాక గ్రామాలు వైసీపీకి చాలా బలమైనవి. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులు, స్థానిక ఎమ్మెల్యే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇక్కడ శ్రావణ్, వీళ్ళంతా ఎవరు వెళ్ళారు? ముందు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళతో కలిశాడు. తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారు కదా ఇదేదో ఊరికైనా కలుసుకొని వెళ్ళిపోతారని గన్నవరం విమానాశ్రయం నుంచి ఎర్రతివాచి పరిచి మరి ఆయన తీసుకొని వచ్చారు. ఉత్థానం అప్పుడు కూడా అలాగే చేశారు. కానీ అది ఆగలేదు. ఇది పదండి ముందుకు, పదండి తోసుకున్నట్టుగా ఈయన ఒక ప్రజల పక్షంలో ఉద్యమకారుడిగా మారుతున్నాడు అన్నప్పుడు తెలుగుదేశం వైఖరిలో మార్పు వచ్చింది. కేసుల విషయంలో గతంలో జయలలిత అరెస్ట్ అవడం చూసాము, లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అవడం చూసాం. సో ఈయనపై కూడా లాలూ ఇప్పటికీ కస్టడీలోను, జైల్లోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈయనపైన కూడా చాలా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన. ఈయన కూడా భవిష్యత్తులో అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి ఈయన ఎన్నుకున్న తర్వాత? మరి తప్పనిసరిగా న్యాయస్థానాలు అందుకే ఇలాంటి కేసుల్లో వేగవంతంగా చేయటము, దోషులో నిర్దోషులో తేల్చటము, దాని మీద శిక్షలు వేయటము, లేకపోతే విముక్తి కలిగించడం, ఏదో ఒకటి చేయాలి. 5 ఏళ్ల పాటు ఏంటంటే ఇది 5 ఏళ్ల పాటు కేంద్రము, సిబిఐ, న్యాయ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇటు కాలేదు అటు కాలేదు. ఆయన ఇంకోసారి మళ్ళీ వచ్చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 1,00,000 కోట్ల అవినీతి అని బుక్ చేశారు. 1,00,000 రూపాయల విషయంలోనైనా మీరు నిర్దిష్టంగా పట్టుకున్నారు. నేను చాలాసార్లు అడిగా తెలుగుదేశం వాళ్ళను, ఇన్ని ఆరోపణలు చేసిన మీరు 1,00,000 రూపాయలకు కూడా వ్యాన్పిక్ భూములు స్వాధీనం చేసుకున్నారు, లేపాక్షి హబ్ భూములు, ఇట్లా 2-3 చోట్ల భూములు, కడప బ్రాహ్మణి స్టీల్స్, ఈ భూములు, ఈ విషయాలు తప్పితే ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఒక్క అడుగు ముందుకు వేయలేదండి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో. సో తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు, సో బీజేపీతో కుమ్మక్కవడం వల్లే ఇంకా బయట తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఈ పార్టీకి జైల్లో ఉండేవాడు అని చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? నేను బీజేపీ గురించి మాట్లాడతాను కానీ మీ సంగతి చెప్పమంటున్నా. మీరు అంత తీవ్రంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక విషయం చెప్తాను గంగాధర్ గారు. వీళ్ళందరూ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా జైల్లో ఉన్నప్పుడే విజయమ్మ గారు ప్రతిపక్ష నాయకులందరినీ కలుసుకుంటానని బయలుదేరారు. తెలుగుదేశం నాయకుడు కూడా బయలుదేరారు. నాకెవరో నాయకుడు కలిస్తే ఎందుకు వెళ్తున్నారు మీరు అంటే, వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళకముందే మేము వెళ్ళి ఫైల్స్ ఇస్తామన్నారు. మీకేమన్నా ఇదా? వాళ్ళు వెళ్ళేది వాళ్ళ విజ్ఞప్తి ఏదో వాళ్ళు చేసుకుంటారు. మీరేంటి రోజు ఈ జగన్నామస్మరణ ఏంటి? మీకు పొద్దున్న లేస్తే జగన్నామస్మరణ, వీళ్ళు చంద్రనామస్మరణ వాళ్ళు చేసి రాష్ట్ర రాజకీయాలని గత 10 ఏళ్ల నుంచి 2010 నుంచి ఇంకా వేరే ఎజెండా లేకుండా చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క కేసు కూడా, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు రాష్ట్ర ప్రభుత్వం. బాలకృష్ణ మాట్లాడుతూ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటూ ఉన్నారు. సో నిన్న కాక మొన్న హిందూపూర్లో ఒక జర్నలిస్ట్పై చేయి కూడా చేసుకున్న పరిస్థితి, జర్నలిస్ట్ని తిట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో బాలకృష్ణ ఇట్లా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోవట్లేదా? చంద్రబాబు బాలకృష్ణ వల్ల నష్టం రాదనుకుంటున్నారా? బాలకృష్ణ బ్లడ్లో ఈ దాడుల బ్రీడ్ ఉంటే అది చాలా తప్పని చెప్పాల్సి వస్తుంది. మనం ఒకవైపు మా బ్లడ్ వేరు, మా అందరి రక్తం ఒకటే కాదా, ఎందుకు కులమత భేదాలని బలిపీఠం సినిమాలో కులాంతర వివాహాల గురించి చెప్తారు, రంగనాయకమ్మ నవలది. అందరి రక్తం ప్రపంచంలో మానవులందరూ ఒకటే మనదాన్ని చెప్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా రక్తం వేరు మా బ్రీడ్ వేరు. వంశవృక్షం నవల రాశారు కన్నడంలో, తెలుగులో కూడా బాబు గారు తీశారు. ఈ రకరకాల అహంకారాలనండి, అహంభావాలు, లేకపోతే వంశోన్నతులు, ఇవేమి నిలబడవండి ప్రజాస్వామ్యంలో. ఆధునిక సమాజంలో అందరూ కూడా సమానమే. అంత గొప్పగా రామారావు గారి సినిమానే మీరు ప్రజెంట్ చేయలేకపోయారు. నాన్నగారి సినిమా అసలు కథానాయకుడు మహానాయకుడు తీసి విఫలం చేయడం కంటే ఎన్టీ రామారావు గారికి అపచారం ఇంకేమైనా ఉంటుందండి. సో రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చాలా వరకు ఓట్లను ప్రభావితం చేస్తుంది అని. నిన్న రాత్రి చూద్దామా వద్దా అని చూస్తే అన్ని హాల్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. బిజినెస్ బాగానే జరిగింది. వర్మ గారు ఎప్పుడు లో బడ్జెట్లో తీసి భారీ బిజినెస్ చేసుకోగల సమర్థుడు, ఆయన వివాదాల మీద నెట్టుకు రాగలిగినటువంటి చతురుడు. అది ఆ మేరకు జరుగుతుంది. అలాగే కొంచెం చంద్రబాబు మీద ఉన్న పాత విషయాలు అనుకొని వ్యతిరేకత రాజకీయాలు అనుకునేది అది జరుగుతుంది తప్ప అంతకు మించి పెద్ద సంచలనాలు అద్భుతాలు ఏమి జరగవు. అదే ఆ ధోరణి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా కొంతమందిని విమర్శనాత్మకంగా చూపించలేదు కదా వాళ్ళు. వాళ్ళు ఒకవైపు చూస్తే అది బాలయ్య ఎన్టీఆర్, ఇది లక్ష్మీ ఎన్టీఆర్, పీపుల్స్ ఎన్టీఆర్ రెండింటిలో లేడు పాపం మహానుభావుడు. అలాంటి సినిమా ఇంకా భవిష్యత్తులో రావాల్సే ఉంటుంది. కేసీఆర్ చెప్తున్నారు, నాకు 16 సీట్లు ఉండే దాన్ని 160 సీట్లు చేసి చూపిస్తాను, పార్లమెంట్లో 160
మందిని నేను కూడగట్టగల సామర్థ్యం నాకు ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, బయట చూసుకుంటే నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు కలిసి సో జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాం, ప్రాంతీయ పార్టీలని అన్నింటినీ ఏకం చేస్తామని చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇందులో అతిశయం చాలా ఉంది. కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలకు గణనీయమైన ఓటింగ్ ఉంది, అది నిజం. ఎందుకంటే బీజేపీకి 31% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 18% ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. అంటే 49%. మిగిలిన 50% ఓట్లు ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు వీటి చేతుల్లోనే ఉన్నాయి. రాష్ట్రాల్లో కూడా సగం రాష్ట్రాలు వీళ్ళే పాలిస్తున్నారు. బీజేపీ మోడీ, అమిత్ షా వచ్చాక మేము 21 రాష్ట్రాల్లో వచ్చామన్నప్పటికీ కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో జూనియర్ పార్ట్నర్స్ కానీ వాళ్ళు మహారాష్ట్రలో అయినా బీహార్లో అయినా చాలా చోట్ల జూనియర్ పార్ట్నర్స్గా ఉన్నారు. ఇది వాస్తవమే. కానీ అదే సమయంలో 10 స్థానాలతో 15 స్థానాలతో ప్రధానమంత్రుల అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే కవిత గారు తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి కాకూడదు, అయితే చాలా సంతోషం. పివి నరసింహారావు గారు ఇదివరకు ప్రధానమంత్రి ఇప్పటికే చేస్తున్నారు, ఇంకా కూడా కావచ్చు. కానీ ఈ ప్రజల్లో ఈ భ్రమలు కలిగించడం ఉంది చూసారా, మనం అయిపోయింది అని. ఇంతవరకు ఫెడరల్ ఫ్రంట్ అనే దాంట్లో అఫీషియల్గా మేము చేరామని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నవీన్ పట్నాయక్ కూడా సాధారణ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బీజేపీతోనే ఉన్నారు, యూపీఏతో ఎప్పుడు ఆయన లేరు. కాబట్టి దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన బీజేపీని ఏమంటలేదు, నా యుద్ధం చంద్రబాబు మీద, నా యుద్ధం పవన్ కళ్యాణ్ మీద, నా యుద్ధం పలానా మీడియా సంస్థ మీద అన్నారు. ఆ పేర్లు కొన్ని తగ్గిపోయినాయి ఇప్పుడు, ఎందుకంటే ఆ మీడియా సంస్థలు ఆయనకు అనుకూలంగా మారిపోయినాయి అంటున్నారు. కానీ నా యుద్ధం కేంద్రం మీద, నా యుద్ధం మోడీ మీద. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రత్యేక హోదా అన్నారు, అది ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమి పెద్ద సంజీవని కాదు, ప్రత్యేక ప్యాకేజే బెటర్ అని చెప్పారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ ఉన్నారు. సో ఇన్నిసార్లు ఇలా యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంటి చంద్రబాబు నాయుడు? యూటర్న్ ఏం లేదు, సీటర్నే ఆయన ఎప్పుడు. చంద్రబాబు టర్నే ఆయన ఎప్పుడు. ఎప్పటికే ఏది ప్రస్తుతమో అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఆయన రకరకాలుగా ఇప్పుడు ఒక 10 రకాలుగా ఉన్నాయి. ఆయన ఫస్ట్ కమ్యూనిస్టులతో ఉన్నారు, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అన్నారు, సాయంత్రానికి ఎన్డీఏతో చేరారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇక్కడ మహాకూటమి కట్టారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ దాంతో చేరారు. అనేక మలగుల. మొన్న రాహుల్ గాంధీని కలిసి దేశానికి ఆశాదూత అని శాలువా కప్పారు, ఆయన ఒక్కడే కప్పాడు. అట్లా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏం పొత్తు పెట్టుకోవట్లేదు. ప్రత్యేక హోదా విషయం కూడా అంతే. ప్రత్యేక హోదా విషయంలో సంజీవిని కాదు, ప్యాకేజీ అంతకంటే చాలా మెరుగు అని సామెతలు కూడా చెప్పారు, కొన్ని తప్పు సామెతలు కూడా చెప్పారు. అది ఇస్తే మీకేంటి అభ్యంతరం అని చెప్పి నిలదీశారు. అందుకని ఉదాహరణలు కూడా చెప్పారు, మిగిలిన రాష్ట్రాల్లో ఇచ్చారు ప్రత్యేక హోదా ఇచ్చారు, అక్కడ ఏమి ఇచ్చారు, ఏం జరిగింది అభివృద్ధి. నేను దాని మీద 2 సార్లు పుస్తకాలు రాశాను. కేంద్రం వంచన, రాష్ట్రం భజన, ప్రజల ప్రజ్వలన అని. ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఆ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంది. ఇప్పుడు అడగనందుకు వైఎస్ఆర్ పార్టీ కూడా తగినంతగా అడగడం లేదని ఒక అభిప్రాయం ఉంది. కానీ ఈ ప్రత్యేక హోదా ఎందుకు చర్చ కాకుండా పోయింది? చాలామంది ఏమనుకున్నారు, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసి ఇదంతా అయింది కాబట్టి అవిశ్వాస తీర్మానం అయిపోయాక ఈ ఎన్నికలు ప్రత్యేక హోదా ప్రాతిపదిక మీద జరుగుతాయి అనుకున్నారు. జనసేన కూడా జేఎఫ్సీ అవన్నీ వేయడం ద్వారా, జేఎఫ్సీ నిజానికి టర్నింగ్ పాయింట్. యూటర్న్ ఏదైనా వచ్చుంటే అది అప్పుడే వచ్చింది. అంతవరకు జగన్ ఎన్ని చేసినా చంద్రబాబు ఏమీ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్, వామపక్షాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరు కలిసి వచ్చేసరికి దీన్ని ఇంకా పక్కదో పట్టించడం సాధ్యం కాదని ఆయన కూడా బయటకు వచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో ఎందుకు అది కాలేదు? అది పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. వివేకానంద రెడ్డి హత్యనే ప్రధాన ప్రచారాస్త్రంగా చెప్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని రకంగా చూడాలి. ఇప్పుడు విశాఖపట్నంలో తన మీద కత్తిపోటు దాడి జరిగినప్పుడు నేను చాలా తీవ్రంగా మాట్లాడాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కంటే కూడా చంద్రబాబు అలా అనటం పొరపాటని. కానీ అదే విషయం వివేకానంద రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఆ స్థిరత్వము ఒక మాట లేకుండా పోయింది. ఎవరు సాక్ష్యాలు తారుమారు చేశారు, మీరు తొందరగా నిజాలు బయట పెట్టండి అని కాకుండా దీన్ని సిబిఐకి ఇవ్వాలి, సీట్ని వేదిక వచ్చిన మీరు బయట పెట్టకూడదు, ఇలా చెప్పడం అనేది ప్రజల్లో సందేహాలు సృష్టించింది. అధికార పార్టీ కూడా, అధికార పార్టీ ఎందుకు ముఖ్యమంత్రి కూడా సంయమనం పాటించి ఉండాల్సింది, మీరే చేశారని ఆయన అన్నాడు. విచిత్ర పరిస్థితి. అంటే ప్రభుత్వ అధినేత మీ బాబాయినే మీరు చేశారని చెప్తుంటే, ఈయనేమో మా బాబాయిని మీరు చేశారని చెప్తుంటే అసలు ఎన్నికల చర్చ ఎక్కడికి పోయిందండి? కాబట్టి ఒక ఉద్రిక్తత, కృత్రిమమైన ఉద్రిక్తత, ఒక వివాదాస్పద వాతావరణం, కలుషిత పరిస్థితి సృష్టించి ప్రజల తీర్పును ప్రభావితం చేసి, అందుకే నేను అంటుంటే ఇది ఒక విధమైన క్విట్ ప్రోకో. పవన్ వర్సెస్ జగన్ నడుస్తున్న క్రమం కనిపిస్తుంది. బహిరంగ సభల్లో పవన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ మాట్లాడుతున్న
పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితి ఎందువల్ల వచ్చింది? అంటే అధికార పార్టీ అయినటువంటి వాళ్ళని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సైడ్ ట్రాక్ చేసి ఈయన మెయిన్ ట్రాక్లో తీసుకొచ్చి ఈయన పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా సందర్భాల్లో. ప్రత్యామ్నాయం వారు హూ ఇస్ ది ఆల్టర్నేటివ్ అనే ప్రశ్న ఇక్కడ ముఖ్యంగా వచ్చింది. వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షంగా ఉన్నాము, మాకు ప్రభుత్వానికి టీడీపీకి మధ్యలో 1% కూడా ఓట్ల తేడా లేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ వచ్చింది. అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మాకు తేడా 1% అనేది ఎంత అశాస్త్రీయమైన విషయం అండి. వాళ్లకు దాదాపు 45 స్థానాలు తక్కువ వచ్చాయి. అందులో 26 స్థానాలు 5,000 ఓట్ల లోపు తేడాతో వాళ్ళు గెలిచారు. గెలిచిన వాళ్ళలో 23 మంది అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇంత జరిగినా కానీ ఏదో చాలా దగ్గరగా ఉన్నట్టు మేమే ఏకైక ఆల్టర్నేటివ్ వచ్చేస్తాము, మరి పోనీ ఏమన్నా చేస్తారంటే ప్రత్యేక హోదా కోసం మీరేం భిన్నంగా చేయరు. కాబట్టి ఆల్టర్నేటివ్ పాలసీస్ ఇక్కడేం మాట్లాడలేదు. అమరావతి మీద మీరేం మాట్లాడరు. ఆ సందర్భంలో స్వతహాగా ప్రత్యామ్నాయం అనే వామపక్షాల నుండి ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెగా ఆక్వా పార్కుకు వెళ్ళినప్పుడు కానీ, మత్స్యకారులను కలిసినప్పుడు కానీ, డ్రెడ్జర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసేయొద్దని విజయనగరం వెళ్ళినప్పుడు కానీ, వీటన్నింటిలో విధానపరమైన అంశాలు ముందుకు వస్తూ వచ్చాయి. కాబట్టి విధానపరంగా ఆలోచించినప్పుడు ఇది దొందే వ్యవహారంలాగా ఉంది. కాబట్టి జగన్ను విమర్శించడం అనేది అనివార్యము. రెండవది కుటుంబాలు ఆధిపత్యాల సమస్య కూడా ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ అనే ఒక నేపథ్యం. జగన్ విషయానికి వస్తే ఆయన చాలా కాలం పవన్ను చప్పరించేసి వచ్చి పెద్ద సమస్య కాదు అని ఒకటి, రెండవది పవన్ జగన్ చంద్రబాబు మనిషి అని ఒకటి, మూడవది పవన్ చంద్రబాబును విమర్శించడం మొదలుపెట్టాక నా ఖాతాలో వేసుకోవచ్చు అని ఒకటి. అంటే చంద్రబాబును ఒంటరిగా ఎదుర్కోలేడు కాబట్టి నా దగ్గర చేరిపోతాడు, నా నాయకత్వం. అది జరగలేదు. జరగకపోగా ఇంకొకటి చాలామంది ఏమనుకున్నారంటే ప్రజారాజ్యం ఇదివరకు వచ్చింది, కొంత దెబ్బతిన్నది, ఇది కూడా 1-2 ఏళ్ల వ్యవహారం, ఇంతకంటే ఉండదని. కానీ ఈయన నికరంగా రంగంలో నిలబడ్డాడు. అదే కవాతు దగ్గర నుంచి ఉద్యమాల దగ్గర నుంచి వెళ్తూ ప్రతి సభలో వేల మంది యువత ఆ సభలలో పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మీటింగ్స్ అంత స్పాన్సర్డ్ మీటింగ్స్ లాగా కాకుండా స్పాంటేనియస్ మీటింగ్స్ లాగా స్వచ్ఛందంగా వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చేసి ఆ కమోషన్, ఆ ఆవేశం అవన్నీ వచ్చేసరికి సో ఈయన చాలా తీవ్రంగా పెరుగుతున్న పరిస్థితి ఉందనేది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన కేటీఆర్ గారు కూడా త్రిముఖ పోటీ జరుగుతుంది, ఎవరిని కావాలంటే వాళ్ళు ఎన్నుకుంటారు అనే ఒక మాట కేటీఆర్ అధికారికంగా చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి త్రిముఖ పోటీగా మారుతుంది అన్న తర్వాత జగన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో ఒక ఆందోళన మొదలైంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ పాత పాట, వీళ్ళు తెలుగుదేశం ఒకటే, అంటే మా దగ్గరికి రండి అన్నప్పుడు తెలుగుదేశం ఒకటి కాదు. కాబట్టి ఒక అసహన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఈ విధానాలు మారాలి, దొందే పద్ధతి మారాలని మటుకు నేను బలంగా అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఇవే విధంగా మాట్లాడుకుంటూ ఇవే విధానాలు చేసుకుంటున్నంత వరకు రాష్ట్రానికి ఇంకా కొత్తగా ముందుకు పోయే అవకాశం లేదు. కొత్త విధానం నేతానై నీతి బదలనా అన్నట్టుగా నేతలు కాకుండా ఈ విధానాలు మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది రావాలి అంటే తప్పకుండా మూడో శక్తికి కూడా అవకాశం రావాల్సిన అవసరం ఉంది. మూడో శక్తికి కూడా ప్రజలు మద్దతు ఇచ్చి ఒక కొత్త ఇది వస్తే అప్పుడు కొత్త వరవడి వస్తుంది. లేదనుకోండి మళ్ళీ ఇది వరకు ఉన్నదే మళ్ళీ జరుగుతుంది. అది ప్రజల్లో తీర్పు అంతిమము. కానీ తృతీయ శక్తి వస్తేనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ కాకుండా కాంగ్రెసేతర బీజేపీయేతర అన్నట్టే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇప్పుడు టీడీ వైసీపీ అన్నట్టుగా నడుస్తుంది కదా. ఈ మధ్యలో మూడో శక్తికి కూడా ప్రజలు ఆదరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. ప్రత్యామ్నాయ విధానాలు కావాలి మనకు. డబ్బు ఏర్లై పారుతుంది, మద్యం ఏర్లై పారుతుంది. సో ఓటుకి 5-6 వేలు పలుకుతున్న క్రమంలో సో అభివృద్ధి ఎటు వెళ్ళిపోతుంది అంటారు? సో ప్రజలు ఓటర్లు ఇట్లా అమ్ముడుపోతే పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది అంటారు. సో ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? జనస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చారు. అందులో ఇంకేమి ధనస్వామ్యం ఘనస్వామ్యం అన్నట్టుగా ఘన పార్టీలు వాళ్ళే చేసుకునే ఒక పరిస్థితి వచ్చింది. నిన్ననే ఎన్నికల సంఘం చెప్పిన ప్రకారం దేశంలో 500 కోట్లు నగలు పట్టుబడితే అందులో 100 కోట్లు ఆంధ్రప్రదేశ్లో నుండి 5వ వంతు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ ధనబలం నుంచి ధనపురాసులు అంటే ఈరోజు 100 కోట్లు పెడతాడు
మీరు అది చూస్తున్నారు. కానీ వాడు రేపు 200 కోట్లు తీసుకోవడానికి ఎవరైతే 100 కోట్లకు పెట్టి గెలిచిన అభ్యర్థి ఉంటారో రికవరీ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా డబుల్ రికవరీ చేస్తాడు ఆయన. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు కూడా ఏదో 100లకు 1000కు 1000 అన్నారు, 2000 అన్నారు, కాదు 5000 అన్నారు, కాదు 8000, ఇప్పుడు రకరకాలుగా రేటు అలా పెంచేస్తున్నారు వాళ్ళు. ఈ వేలతో వేలంపాట్లో ఓట్లు కొనేవాళ్ళను మీరు చిత్కరించండి. ఇక్కడ కూడా అనుకోకుండా మనం పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల్సి వస్తుంది. అవతలాలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓట్లు మాకే వేయండి అని మిగతా వాళ్ళందరూ చెప్పారు. ఎవడన్నా ఓట్లు ఇస్తే వాడి మొహం మీద ఇసిరి కొట్టండి, ఓటు మాకేయండి అని జనసేన సభలో పవన్ కళ్యాణ్ చెప్పడం నేను అది కోరుకుంటున్నాను. దీని మీద జగన్ మీద కేసు కూడా పెట్టారు వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు. డబ్బులు ఇస్తే తీసుకోండి అన్నాడు, ఈయన అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు అని. కానీ ఇక్కడ నిజంగా డబ్బులకు మీరు 5 ఏళ్ల భవిష్యత్తును ఒక 5,000 కోసం మీరు అమ్ముకోకండి. తప్పకుండా 5 ఏళ్లకు భవిష్యత్తు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని చేసుకోండి. మూడోది, మీరు వేసే ఓటు ఏదో కేవలం ఒక స్విచ్ నొక్కడం కాదు. ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఆర్థిక వనరులు, భవిష్యత్తు, రాజకీయ విధానాలు అన్ని అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయన్న ఒక కీలకమైనది ఆ సమయంలో గుర్తుపెట్టుకోవాలని మనం కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఓటర్లంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు అమ్ముడు పోకూడదని, మీరు వేసే ప్రతి ఓటు కూడా దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తాయని, అందరూ కూడా ఆచితూచి డబ్బులకు అమ్ముడు పోకుండా మార్పు దిశగా పయనించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. చూస్తూనే ఉండండి 99 టీవీ. Please subscribe New Waves.